ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నేటి దినము దేవుని వాక్యంలో నుంచి లేయా అను స్త్రీని గురించినటువంటి ధ్యానము మన మధ్యలో మిసెస్ విజయభారతి గారు చేనై ఉండగా విని దీవించబడదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన గ్రేస్ రేడియో శ్రోతలందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాభివందనములు. నేడు మనము లేయా అనే జ్ఞానవంతురాలైన స్త్రీని గురించి ధ్యానం చేద్దాము. ముందుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల ప్రభువా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఎల్లప్పుడూ యుగ యుగములకు కలుగును గాక. మా తండ్రి, ఈరోజు మేము ధ్యానించబోచున్న లేఖనమును నీవు మాకు బోధించి ఆ వాక్యాన్ని మా హృదయంలో నాటుకొని నీరు కట్టి ఫలింపజేయి తండ్రి. నాయన, మా శ్రోతలందరినీ ప్రభువా నీ దక్షిణ హస్తమెత్తి ఆశీర్వదించమని, వారికి తండ్రి వారు వినుచున్నటువంటి ఈ యొక్క వాక్యం వారు హృదయంలో నాటుకున్నట్లు కృపచూపమని ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే తండ్రి నీ యొక్క కృపచేత వారిని వర్ధిల్లజేయమని మా ప్రభును ప్రియ రక్షకుడు నైన యేసుక్రీస్తు దివ్యమైన నామం ద్వారా వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మనము లేయాను గురించి ధ్యానం చేద్దాము. లేయా సిరియా వాడైన లాబాను పెద్ద కుమార్తె. ఈ లాబాను ఎవరంటే ఇస్సాకు భార్య అయిన రిబ్కా యొక్క అన్న. ఇస్సాకు భార్య అయిన రిబ్కా అన్న లాబాను. ఇస్సాకు అవసాన కాలపు కోరిక ఎన్నో అనర్థాలకు దారితీసింది. ఇస్సాకు తన ప్రియకుమారుడైన ఏశావుకు దీవెనలు ఇవ్వాలనుకున్నాడు. కానీ యాకోబు తల్లి ప్రేరేపణతో తండ్రిని మోసగించి తండ్రి ద్వారా వచ్చే దేవుని దీవెనలన్నీ యాకోబు పొందుకున్నాడు. మరి ఏశావు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తాను ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు. మరి అతడు ఎంతో దుఃఖించి తన తండ్రిని ఎంతో అడుగుతాడు. మరి తండ్రి మనసు మార్చి దీవెనలు పొందలేకపోతాడు అతడు. మరి యాకోబు మీద అతడు పగపట్టి అతన్ని చంపి తీరుతాను అని అంటాడు. అప్పుడు రిబ్కా ఏశావు మాటలు విని వెంటనే తన ప్రియకుమారుడైన యాకోబును అక్కడి నుండి దూరంగా హారాన్లో ఉన్న తన అన్న అయిన లాబాను ఇంటికి పంపిస్తుంది. మరి యాకోబు హారాను చేరుకున్నప్పుడు ముందుగా అక్కడ గొర్రెలు మేపుతూ ఉండిన రాహేల్ను చూస్తాడు. ఆమె తన తల్లి యొక్క అన్నయ్య అయిన లాబాను కుమార్తె అని తెలుసుకొని మరి తాను ఆమెకు పరిచయం చేసుకుంటాడు. అప్పుడు రాహేలు వెంటనే వెళ్ళి తన తండ్రికి చెప్తుంది విషయము. చెప్పినప్పుడు లాబాను వచ్చి యాకోబును తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరి అతడు తన ఇంట యాకోబుకు ఆశ్రయం ఇచ్చినప్పుడు అతడు 1 నెల దినాలు వాళ్ళ ఇంట్లో ఉండినప్పుడు అతడు లాబాను ఏమంటాడంటే, నీవు నా బంధువుడవైనందున నాకు ఊరికే కొలువు చేయడం న్యాయం కాదు, నీకేమి జీతం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు యాకోబు అతడు లాబాను చిన్న కుమార్తె అయిన రాహేల్ను చూడగానే ఇష్టపడతాడు. కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడతాడు. అందుకే యాకోబు లాబానుతో ఏమన్నాడంటే, రాహేలు కోసము నేను
7 సంవత్సరాలు లాబాను వద్ద కొలువు చేస్తాను అని చెప్పాడు. అప్పుడు 7 సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు తనకు నిర్ణయించినటువంటి కాలము తీరిపోయిందని చెప్పి తనకు రాహేల్తో వివాహం జరిగించమని లాబాను అడిగినప్పుడు లాబాను తన బంధుమిత్రులందరినీ పిలిపించి అందరికీ విందు చేసి వివాహము ఘనంగా జరిపిస్తాడు. మరి యాకోబు వివాహం తర్వాత లాబాను యాకోబును మోసగించుతాడు. ఎలాగంటే రాహేల్కు బదులు తన పెద్ద కుమార్తె అయిన లేయానిచ్చి అతనికి వివాహం జరిపిస్తాడు. రాహేల్నిచ్చి వివాహం చేయకుండా పెద్ద కుమార్తె అయిన లేయానిచ్చి అతనికి వివాహం జరిపిస్తాడు. మరి మనుష్యులు ఏమి విత్తుతారో అదే పంటను కోస్తారన్న దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన వాక్య ప్రకారమే యాకోబుకు జరిగింది. మరి ఆ వాక్యం అతనిలో నెరవేరింది. తన తండ్రిని అన్నను మోసగించాడు కదా యాకోబు, ఇప్పుడు తన మామ వలన అతడు మోసపోతున్నాడు. యాకోబు ఎందుకు ఇలా మోసం చేశావని లాబాను అడిగినప్పుడు లాబాను పెద్దదానికంటే ముందు చిన్నదానికి వివాహం చేయడం మా దేశ మర్యాద కాదు. నీవు ఇంకొక 7 సంవత్సరాలు నా వద్ద కొలువు చేసినట్లయితే నీకు రాహేల్ను కూడా ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. మరి బహుభార్యాత్వము దేవుడు నియమించింది కాదు. మనుషులే దేవుని తమ చిత్తానుసారంగా ఒకరికన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకుంటూ ఉన్నారు. దేవుని మాట వినకుండా వాళ్ళు తన స్వచిత్తం ఆ విధంగా ఎక్కువ మందిని వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఇది దేవుడు నియమించినటువంటి విధానం కాదు. మరి యాకోబు రాహేల్ను అధికంగా ప్రేమించాడు కాబట్టి అతడు మరి 7 ఏండ్లు లాబాను వద్ద కొలువు చేసి రాహేల్ను భార్యగా పొందుకుంటాడు. మరి రాహేలు రూపవతి సుందరి అని యాకోబు ఆమెను లేయా కన్నా అధికంగా ప్రేమించాడు. మనిషి బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు మన అంతరంగ సౌందర్యాన్ని లక్ష్య పెడతాడు. లేయా జబ్బు కళ్ళు ఉన్నాయి ఆమెకు అని ఇక్కడ బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ కళ్ళతో ఆమె ఎటువంటి పాపం చేయలేదు. యాకోబు లేయాను ద్వేషించడం దేవుడు చూచాడట. చూచుచున్న దేవుడు ఆమె యందు కనికరపడి ఆమె గర్భాన్ని తెరిచాడు. లేయా దేవుడైన యెహోవాను నమ్ముకునింది. ఆయన మీద ఆధారపడింది. ఆమె యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకునింది. ఆమె తన్ను ద్వేషించే భర్తను ఆమె ద్వేషించలేదు. ప్రతిగా భర్త ప్రేమను కోరుకునింది. తనను ద్వేషించే భర్తను ఆమె ద్వేషించలేదు, కానీ భర్తను ప్రేమించింది. భర్త ప్రేమను కోరుకునింది. ఇదిగో నీ కొరకు కుమారుని కని ఉన్నాను అని ప్రథమఫలముగా పుట్టిన కుమారుని రూబేనును తన భర్తకు అందించింది లేయా. 2వ కుమారుడైన షిమ్యోనును కనినప్పుడు లేయా దేవుణ్ణి ప్రార్థించింది. ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడని విశ్వసించింది. దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకునింది. 3వ కుమారుడైన లేవిని కనినప్పుడు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని విశ్వసించింది. మరి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మొదట యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచు ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఈ వాక్య ప్రకారము మనము మన పరమ తండ్రి అయిన దేవునిని హత్తుకొని ఉండాలి. లేయా మరి స్తుతి అనే అర్థమిచ్చే యూదా అనే పేరును తన 4వ కుమారునికి పెట్టింది. తనకు 4వ కుమారుని పుట్టినప్పుడు అతనికి యూదా అనే పేరు పెట్టింది. యూదా అంటే స్తుతి అని అర్థము. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకునింది అప్పుడు ఆమె. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము మరి 2వ వచనము చూసినట్లయితే ఇలా వ్రాయబడి ఉంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, అది యెహోవాకు ప్రియము. మనము కూడా అన్నిటికన్నా ముందుగా అనుదినము దేవుణ్ణి స్తుతించడం అలవర్చుకోవాలి. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనంలో రాహేలు తనకు
యా యాకోబు తనకు కుమారులు ఎవ్వరు పుట్టలేదని యాకోబు దగ్గరకు వెళ్ళి ఏమనిందంటే, "ఆ, ఆ, నాకు తన తన అక్క మీద ఆమెకు అసూయ కలిగింది ముందు. ఆ, కాబట్టి నాకు కూడా గర్భఫలం ఇయ్యి, లేకపోతే నేను చేస్తానని చెప్పి భర్తను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, బెదిరించింది. పిల్లలు ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. అన్యులు మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉంది రాహేలు. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని కీర్తనల గ్రంథము 127 3వ వచనంలో వ్రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అసూయలు కలహాలు శరీర సంబంధమైనవి అని వ్రాయబడి ఉంది. రాహేలు ఒక శరీర సంబంధి అయినట్లు సంతానవతి అయిన తన అక్కను చూచి అసూయపడుతూ ఉంది. లేయా తనకు జబ్బు కళ్ళు ఉండినా ఎన్నడూ రాహేలు అందాన్ని బట్టి అసూయపడలేదు. తన భర్త తన్ను ద్వేషించి రాహేల్నే అమితంగా ప్రేమిస్తున్నాడని అసూయపడలేదు ఎప్పుడు. మరి కలహించలేదు. మరి దేవుడు తనకే సంతానాన్ని ఇచ్చాడని ఆమె అతిశయించలేదు, గర్వించలేదు. మరి సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడినట్లు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని ఉంది. మరి మొదటి సమూయేలు గ్రంథము 16:7వ వచనంలో మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందుకే మరి లేయాను ఆశీర్వదించి ఆమెను సంతానవతి చేశాడు దేవుడు. ఆదికాండము 30వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు రాహేలుతో, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రార్థించి సంతానాన్ని పొందుకోవాలి, కానీ మరి నేను గర్భఫలం ఇస్తానా? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని అంటున్నాడు. అప్పుడు ఆమె దేవునికి మొర్రపెట్టుకునింది. భర్త చెప్పినట్లు దేవుణ్ణి అడిగి ఏమని అడిగింది? ఈ దాసి ద్వారా నాకు సంతానాన్ని దయచేయని అడిగింది, కానీ నాకు నా భర్తకు సంతానాన్ని ప్రభువా అని అడిగిండొచ్చు కదా. అలా అడగకుండా నాకు ఈ దాసి ద్వారా సంతానాన్ని దయచేయమని ప్రార్థించినప్పుడు ఆమె ఇష్టప్రకారమే దేవుడు ఆమె దాసి అయిన బిల్హాన్ ద్వారా కుమారుని పొందుకునింది. అతనికి దాను అనే పేరు పెట్టింది. దాను. మరి యాకోబు తన పిల్లలను ఆశీర్వదించినప్పుడు దానును ఏ విధంగా ఆశీర్వదించినాడంటే, ఏ విధంగా ప్రవచించినాడంటే, అతడు దారిలో సర్పము వంటి వాడు అని అన్నాడు యాకోబు. ఆ విధంగానే అతని బుద్ధి కూడా ఉన్నింది. మరి దేవుడు రొట్టెను అడిగితే రాయినిస్తాడా? గ్రుడ్డును అడిగితే తేలునిస్తాడా? మనము ఏమడిగితే దాన్నే ఇస్తాడు దేవుడు. రాహేలు తన అక్కకు పిల్లలు పుట్టారు కాబట్టి నాకు కూడా పిల్లలు కావాలి అని అనుకునింది, కానీ నాకు శ్రేష్టమైన పిల్లలు కావాలని దేవుని ప్రార్థించలేదు. మనము పిల్లల్ని అడిగినప్పుడు మనము శ్రేష్టమైన పిల్లలు కావాలి. మరి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగోల లాంటి, సమూయేలు, మోషే, దావీదులు లాంటి పిల్లలు కావాలి. దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుని హృదయానుసారులు, దేవుణ్ణి ప్రేమించి సేవించే పిల్లలు కావాలని ప్రార్థించాలి ఎప్పుడు. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి అటువంటి బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఆదికాండము 30వ అధ్యాయము 7వ వచనంలో రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనినప్పుడు రాహేలు దేవుని కృప విషయమై అక్కతో పోరాడి గెలిచాను, దేవుని కృప విషయమై అక్కతో పోరాడి గెలిచాను అని చెప్పి ఆ బిడ్డకు నఫ్తాలి అనే పేరు పెట్టింది. మరి యాకోబు ఎట్లా పోరాడినాడు? ఈమెతే అక్కతో పోరాడి దేవుని కృప విషయంలో అక్కతో పోరాడి గెలిచాను అనుకునింది. కానీ యాకోబు ఏం చేసినాడు? తన అన్నతో నాన్నతో మరి లాబానుతో ఈ ముగ్గురితో పోరాడి గెలిచాడు కదా. మునుపు మనుషులతో పోరాడాడు, కానీ
మరి దేవుని దీవెన కోసము ఒకనాడు రాత్రంతా దేవునితో పెనుగులాడి తొడగూడు వసలిపోయేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నన్ను దీవించేంత వరకు, నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను వదిలిపెట్టనని దేవుణ్ణి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడట యాకోబు. మరి ఈ విధంగా దేవునితో పోరాడి గెలిచినాడు యాకోబు. మరి అయితే రాహేలు తన అక్కతో పోరాడుతూ ఉంది. నాకు గర్భఫలం ఇస్తావా లేక నేను చావాలా అని చెప్పి భర్తను బెదిరించింది. మరి తన సొంత ప్రయత్నం ద్వారా, దాసి ద్వారా సంతానం పొందుకోవాలనుకున్నది. మనం దేవుని చిత్తం కొరకు ముందుగా ప్రార్థించాలి. అప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించి ఫలితాన్ని ఇస్తాడు, మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆదికాండం 30వ అధ్యాయం 9వ వచనంలో లేయా తనకు కాన్పు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చినప్పుడు జిల్పా యాకోబుకు ఒక కుమారుని కంటుంది. మరి లేయా ఇది అదృష్టమే కదా అని అనుకొని ఆ బిడ్డకు గాదు అనే పేరు పెట్టింది. ఆమెకు లేయాకు తన కాన్పు ఉడుగుట చూసి, అంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చిందనమాట. అప్పుడు ఆమె తన దాసిని భార్యగా యాకోబుకి ఇచ్చింది. అప్పుడు జిల్పా ఆమె యాకోబుకు ఒక కుమారుని కనింది. ఆమె ఇది నాకు అదృష్టమే కదా అని ఆ బిడ్డకు గాదు అని పేరు పెట్టింది. మరి కానీ ఈ అదృష్టమే అనే పదము మనము యూజ్ చేయకూడదు. ఎందుకంటే అదృష్టము అనేదాన్ని ఒక దేవతగా పూజిస్తారు అన్యులు. కాబట్టి విశ్వాసులు అదృష్టం చేత, కాలవశం చేత అని అనకూడదు. దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా ఇది జరిగింది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అని మనం మాట్లాడాలి. ఆదికాండం 30వ అధ్యాయము 12వ వచనంలో లేయా దాసి అయిన జిల్పా యాకోబుకు 2వ కుమారుని కంటుంది. మరి అప్పుడు లేయా ఆ బిడ్డకు ఆషేరు అని పేరు పెడుతుంది. నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా అని అనుకొని ఆమె ఆ బిడ్డకు ఆషేరు, ఆ కొడుకు ఆషేరు అని పేరు పెడుతుంది. కానీ వాక్య ప్రకారం ఎవరిని భాగ్యవంతులు అంటారు అంటే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనంలో యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వ్రాయబడి ఉంది. రక్షింపబడిన వారే భాగ్యవంతులట. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వ్రాయబడి ఉంది. రక్షింపబడిన వారే భాగ్యవంతులట. మరి రక్షణ లేకుంటే ఏమున్నా మనకు అది సున్నా. రక్షణే విశ్వాసికి గొప్ప భాగ్యము. జకర్యా 3వ అధ్యాయము 7వ వచనంలో నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను మీకు ఇత్తును అని ఉంది. గనుక దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట గొప్ప భాగ్యము అని కోరుకోవాలి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తు విషయమైన నిందయే గొప్ప భాగ్యము అని వ్రాయబడి ఉంది. క్రీస్తు విషయమైన నిందయే గొప్ప భాగ్యము. ఆ నిందను భరించినప్పుడు పరలోకంలో మనకు గొప్ప భాగ్యం కలుగుతుంది. సామెతలు 12వ అధ్యాయము 27వ వచనంలో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని వ్రాయబడి ఉంది. మరి కీర్తనలు 112వ అధ్యాయము 5వ వచనంలో దయాళురును అప్పిచ్చువారును భాగ్యవంతులు అని వ్రాయబడి ఉంది. మరి ఆ విధంగా మనము భాగ్యవంతులమై ఉండగలుగుతాము మనము ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు. ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనంలో గోధుమల కోత కాలంలో లేయా పెద్ద కుమారుడైన రూబేను పొలములో పుత్రదాత వృక్షములను చూచి తన తల్లికి తెచ్చి ఇచ్చెను. ఈ పుత్రదాత వృక్ష పండ్లు తినడం వల్ల స్త్రీలు సంతానవతులవుతారని ఆ రోజుల్లో తప్పుగా నమ్మేవారు. యాక్చువల్లీ పుత్రదాత వృక్ష ఫలాలు తింటే పిల్లలు పుడతారని వాళ్ళు నమ్మేవారు. కానీ అది మూఢనమ్మకము, తప్పు, అది నిజం కాదు. ఆదికాండము 30వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు లేయా మనవి విన్నాడు.
కనుక ఆమె గర్భవతి అయి యాకోబుకు 5వ కుమారుని కనింది. ఆమె లేయా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించినాడు. ఆమె కానుపు ఉడిగిపోయిన దేవుడు ఆమెకు ఒక గొప్ప అద్భుతం చేసినాడు. ఆమె జీవితంలో ఆ గొప్ప అద్భుతం చేసి ఆమెకు 5వ కుమారుని అనుగ్రహించినాడు. కాబట్టి ఆమె దేవుని పట్ల కృతజ్ఞతతో 5వ కుమారునికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది. లేయా మరలా గర్భవతి 6వ కుమారుని కూడా కనింది. ఆమె నాకు మంచి బహుమతిని దేవుడిచ్చినాడని చెప్పి నా పెనిమిటికి 6 కుమారులను నేను కని ఉన్నాను, అతడు ఇక నాతో కాపురం చేస్తాడు అనే గొప్ప నిరీక్షణను కలిగి మరి ఈ 6వ కుమారునికి జెబూలూను అని పేరు పెట్టింది. మరి ఆ తర్వాత కూడా లేయా ఒక కుమార్తెను కంటుంది, ఒక చక్కని కుమార్తెను. ఆ బిడ్డకు ఆమె దీనా అనే పేరు పెట్టింది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచాడని ఉంది. ఆమె కూడా ప్రార్థన చేసింది దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆమెకు దేవుడు కుమారుని అనుగ్రహించినాడు. మరి ఆమె ఆ కుమారునికి మరి యోసేపు అని పేరు పెట్టింది. దేవుడు నా నిందను తొలగించాడు, గొడ్రాలనే నిందను నాకు తొలగించాడు, నాకు మరొక కుమారుని దయచేశాడు అని అనుకొని ఆమె నాకు మరొక కుమారుని దయచేయునుగాక అని అనుకొని ఆమె ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది. మరి లేయా రాహేలులు ఇద్దరు మరి పుత్రదాత వృక్ష ఫలాలు తిన్నా కానీ ఆ తినడం వల్ల కుమారులు కలగలేదు. కానీ వారు దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు వారికి దేవుడు కుమారులను అనుగ్రహించినాడు. మరి ఇట్టి వాళ్లకు దేవుడు మొరపెట్టుకున్నప్పుడు వారిపై కృప చూపి దేవుడు వారి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చినాడు. లేయా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును అనే 6 కుమారులను, దీనా అనే చక్కని కుమార్తెను తన్ను ద్వేషించే భర్తకు ఇచ్చింది. ప్రేమకు నోచుకోని వారిని, ప్రేమకు తగని వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. వారి ఒంటరితనము, శ్రమ, బాధలను దేవుడు కనికరంతో చూస్తాడు. లేయా భర్తచే ద్వేషించబడింది కానీ దేవునిచే కనికరింపబడింది. ఎందుకంటే లేయా దేవుని మీద ఆధారపడింది, ఆయన్నే ఆశ్రయించింది, ఆయన్నే నమ్మింది. రాహేలైతే తన తండ్రి ఇంటి నుండి గృహదేవతలను దొంగిలించి తనతో తెచ్చుకునింది. మరి ఆమె సంపూర్ణంగా నిజదేవునిపై ఆధారపడలేదు. అందుకే దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన లేయాను సంతానవతి అయ్యేటట్లు ఆశీర్వదించాడు. లేయా ఇశ్రాయేలు జాతిలో 2 గొప్ప గోత్రకర్తలకు తల్లి అయింది. 2 గొప్ప గోత్రకర్తలకు తల్లి అయ్యింది. ఆమె 3వ కుమారుడైన లేవి యాజకులయ్యే ఆధిక్యత, ఆ గోత్రానికి యాజకులయ్యే ఆధిక్యత లభించింది. లేవి యొక్క గోత్రంలో అందరూ ఆ లేవి వంశీకులందరూ యాజకులయ్యే ఆధిక్యత లభించింది. 4వ పుత్రుడైన యూదా యొక్క గోత్రంలోనే యేసు ప్రభువు మెస్సియా జన్మించాడు. లేయా దావీదు మహారాజుకు, యేసు ప్రభువుకు కూడా పూర్వీకురాలైంది. మరి ఇట్టి గొప్ప భాగ్యము ఆమెకు కలిగింది. లేయా గుణవతి అయిన భార్య వల్లే తన భర్తకు మేలే చేసింది కానీ కీడు చేయలేదు. నేటి దినాల్లో తమకు అన్యాయం చేస్తున్న భర్తల మీద ఎన్నో కేసులు పెట్టడము, భర్తలను పోలీసుకి వారికి అప్పగించడము, నానా రభస చేయడము, అవమానపరచడం లాంటివి చేయడం మనం చూస్తున్నాం. అయితే లేయా దైవిక జ్ఞానంతో తన భర్తకు మేలే చేసింది. తన్ను గురించి ఏమాత్రం పట్టించుకొని భర్తను ప్రేమిస్తూ దేవుని యందలి విశ్వాసంతో ఇక నుంచైనా అతడు తనతో కాపురం చేస్తాడు అనే ఆశతో, నిరీక్షణతో మరి ఆమె కలలు కనింది. మరి లేయా యొక్క దేవుని జ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానము, మంచితనము, ఓర్పు, సహనము, నిరీక్షణ ఇవి ఎంతో గొప్పవి. కొంతకాలమైన తర్వాత రాహేలు
తన రెండవ కుమారుని కూడా ప్రసవించి కాన్పు కష్టమవడం వల్ల రాహేలు మరణించింది. మరి అప్పుడు లేయా భర్త అంటే యాకోబు ఆమెతోనే మరి లేయాతోనే కాపురం చేసే పరిస్థితి ఏర్పడింది. మరి గుణవతి అయిన భార్యగా, జ్ఞానవంతురాలైన స్త్రీగా లేయా తన ఇల్లు కట్టుకునింది. భర్త ద్వేషించాడని అతన్ని వదిలి వెళ్ళలేదు, అతని పట్ల నిర్లక్ష్యంగా ఉండలేదు. మరి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును అని కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో రాసిన వాక్య ప్రకారము లేయా ఫలించు ద్రాక్షావల్లి వలె తన భర్తకు 6 కుమారులను 1 కుమార్తెను అనుగ్రహించింది. మరి విశ్వాసులమైన మనము ప్రభువు కృప వలన శరీర రీతిగా కనిన మన కుమారులను కుమార్తెలను మరి దేవుని యందలి భయభక్తులతో పెంచాలి. వారికి దేవుని వాక్యమును నేర్పించి ఆయన యందలి భయభక్తులతో మరి దేవుని కొరకు సాక్షులుగా వారిని పెంచాలి. మరి వారికి శరీర రీతిగా మనము తల్లులమైనప్పటికీ ఆత్మీయంగా కూడా వారికి ఆత్మీయ తల్లులముగా ఉండాలి. ఈ విధంగా మనము 2 విధాలుగా ఫలించే ద్రాక్షావళ్ళులంగా ఉంటాము. మరి బాహ్య సౌందర్యము కాక అంతరంగ సౌందర్యము కలిగి ఉండి దేవుడిచ్చిన జ్ఞానంతో తన భర్తకు, ఇంటికి, ఇశ్రాయేలు జాతికే ఆమె తలమానికంగా ఉన్నింది లేయా. మరి యేసు ప్రభువుకే పూర్వీకురాలైంది లేయా. దేవుని యందలి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, అణుకువ, లోబడే స్వభావము, సాధువైన మృదువైన స్వభావములను ఆమె ఆభరణములుగా ధరించుకొనింది. మరి ఇటువంటి లేయా యొక్క జీవితం మనకెంతో ఆదర్శప్రాయమైనది. మరి మనం కూడా ఇటువంటి పరిశుద్ధమైన ఆభరణములను కలిగిన వారమై, పరిశుద్ధ అలంకారములను మనం ధరించిన వారమై ప్రభువు చెంతకు చేరి ఆయన సేవ చేయాలి. మరి అట్టి వారిని దేవుడు కోరుకొనుచున్నాడు. మరి ఇట్టి పరిశుద్ధ అలంకారములతో మనము ప్రభువు యందలి విశ్వాసముతో, నిరీక్షణతో మన కుటుంబములను, మన పిల్లలను, మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. అట్టి కృపా ప్రభువు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.